హలో ఫ్రెండ్స్, చూసినారా మార్నింగ్ రొటీను నాది 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. పొద్దున నేను స్నానాలు ఇవన్నీ చేసుకున్న తర్వాత బయట ఫస్ట్ ముగ్గులేసి దీపం పెట్టడమే నా ఫస్ట్ పని. తర్వాత దేవుడి దగ్గర పువ్వులన్నీ పెట్టేస్తాను. ఇంకా ఇట్లానే మీరు రొటీన్ నా ముగ్గు ఎట్లా ఉంది చూసారా? నేను బాగా ముగ్గులేస్తానండి. ఇంకా ఏంటంటే మనం ప్రోడక్ట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ఏంటంటే ఈ వీడియో మొత్తం చూడండి. నేను ప్రోడక్ట్ గురించి మాట్లాడతాను. మన దగ్గర ఏబీసీ మాల్టో, ఇంకా తేనెలో నానబెట్టిన ఉసిరికాయ, ఇంకా ఏంటంటే హెయిర్ ఆయిల్, హెర్బల్ షాంపూ అన్ని ప్రోడక్ట్ దొరుకుతుందండి. బయట చూసినారా ఎంత మంచిగా దీపం పెట్టినానండి. మనీ ప్లాంట్ అంటే మా ఇంట్లో ఉంటుంది. బయట లోపల వచ్చేసినాము. నేను నిన్న ఆర్డర్ ఇచ్చినాం కదా, అరసలు దేవుడికి పెట్టినాను అన్నమాట. ఓకేనా, ప్రసాదము. ఇంకా మన దగ్గర మీరు ఏ ప్రోడక్ట్ అడుగుతున్నానో నేను చేస్తానండి. ఏ ప్రోడక్ట్ నాకు ఏ ప్రోడక్ట్ చెయ్యమనంటే కూడా నేను చేసిస్తానండి. చూసినారా, లోపల కూడా దీపం పెట్టేస్తున్నాను. ఏంది మధ్యలో ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోకండి. ఎందుకంటే నేను మెయిన్గా మన ప్రోడక్ట్ గురించే మాట్లాడుకోసమే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. చూసినారా, మళ్ళీ ఆరతి ఇవన్నీ ఫస్ట్ తులసి అమ్మకు చూపించిన తర్వాత మళ్ళీ ఇంటి మొత్తం చూపిస్తానండి. ఇంకా మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మనము నూనె పెట్టుకోవడం మట్టు సరిపోదండి. మన ప్రోడక్ట్ హెల్త్ ప్రోడక్ట్ కూడా లోపల మంచిగా తినాలండి. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, మన దగ్గర తేనెలో నానబెట్టిన ఉసిరికాయ, ఇంకా ఏబీసీ మాల్ట్లో, ఇంకా యాపిల్, క్యారెట్, బీట్రూట్, వాల్నట్స్, బాదం, కాజు ఇవన్నీ పిల్లలకి ఇచ్చిన తిన్నారు. అందుకే నేను పౌడర్ విధానంగా చేసి పిల్లలకి పాలలో కలిపి ఇవ్వడమే. ఓకేనా. ఇంకా మ్యాటర్ ఏంటంటే, రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ వాళ్ళు తాపించిన వాళ్ళకి హీమోగ్లోబిన్ పెరుగుతుందండి. ఓకేనా. ఇంకా మ్యాటర్ ఏంటంటే, చూసినారా, మనం దేవుడికి నా వల్ల ఏం అవుతుందో అంతే చేశానండి. నేను పూజ సామాన్లు చాలా పెట్టుకున్నాను. ఇప్పుడే మళ్ళీ ఆర్డర్స్ ఇవన్నీ స్టార్ట్ చేసినాం కదా, తోమలేకుండా నాకు ఎంత కావాలన్నా అంతే పెట్టుకున్నానండి. ఫస్ట్ చాలా అంటే మరీ ఎక్కువ ఉంటుందండి పూజ సామాన్లు. తోమి ఎట్లానే నాకు 3-4 hours పడుతుంది నీట్ చేయడానికి. అందుకే టైం మొత్తం వేస్ట్ అవుతుంది అనేసి ఇవన్నీ తీసి పెట్టేసి ఇప్పుడు తక్కువనే క్వాంటిటీలో తీసుకొని పూజ సామాన్లు పెట్టుకున్నాను. ఓకేనా. దీపాన్ని కూడా చూపించినాను. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేసినాను. ఆరతి కూడా ఇచ్చేసినాను. ఇంకా మ్యాటర్కి వచ్చేద్దాం. ఇవన్నీ మా పాపనే వీడియో తీస్తుందండి. నేను ఆమెని 5:30 అట్లనే లేపించేస్తాను. లేచి ఆమె పళ్ళు తోమి ఇవన్నీ రోజు ఆమె చదువుకోవాలి కదా. అందుకే పిల్లల్ని మార్నింగు ఒక 5:30కి లేచి కూర్చోబెట్టి చదివేయడం మంచిది కదా. నా కొడుకు నా కూతురు బాగా మంచిగా కొంచెం ఎక్కువ చదవరు, మీడియంగా చదువుతారు. ఓకేనా. వీడియో కోసం నేను అబద్ధాలు చెప్పా. ఇంకా ఏంటంటే, ఇంకా రోజు ఇదే నా రొటీన్ అండి. మీరు ఇదే చూసినారా, ఏబీసీ డబ్బా నిండగా పెట్టుకున్నాను. కొందరు అడిగినారు, ఆర్డర్ కొంచెం ఇచ్చేసినాను. ఇంకా ఇంతే మిగిలినాయి. ఎవరు అడుగుతారో వాళ్ళకే నేను అప్పటికప్పుడే చేసి ఇచ్చేయడమే. నేను మొత్తం చేసి పెట్టుకోవడం అట్లా నాకు అలవాటు లేదండి. మళ్ళీ మీకు ఏమి ఇస్తానో అదే మేము కూడా తాగుతామండి. ఇది 10 కిలోల డబ్బా, కొంచెం ఆర్డరు ఎక్కువనే ఈసారి వచ్చింది. ఓకేనా. చూసినండి, మళ్ళీ పిల్లలు ఇద్దరికి పాలు కల్పించేసిన వాళ్ళు తాగుతారు. ఇంకా మ్యాటర్ ఏంటంటే, మా పాప ఒక్కటే పొద్దున తాగుతుంది, మా కొడుకు పొద్దున తాగారు. స్కూల్కి పోయిన టైంలోనే మా కొడుకు తాగుతారు. ఇంకా దీనివల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే, మనకి హీమోగ్లోబిన్ పెరుగుతుంది, పీసీఓడి ప్రాబ్లం రాదు. ఎందుకంటే దీనిలో అన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ. ఇంకా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, వైట్ షుగర్ నేను అసలు దాటి బెల్లమే వాడుతున్నానండి. అదే కళ్ళులో ఉంటుంది కదా, కళ్ళు అమ్మవారికి పెడతాం కదా, ఆదిలోంచే వస్తుంది కదా బెల్లము,
తాటి బెల్లమే నేను వాడతానండి. ఓకేనా. ఏబీసీ మాల్ట్ కానీ, ఇంకా ఉసిరికాయ తేనెలో నానబెట్టినది, ఇంకా జాము కూడా, బీట్రూట్ జాము కూడా తాటి బెల్లంలోనే రెడీ చేస్తాను. నేను మీకు ఒకటి నాకొకటి అట్లానే చేసుకోవా. మీకు ఏమి ఇస్తాం మేము, మీకు ఏమి ఇస్తామో అదే మేము కూడా తాగుతాం, అదే మేము తింటాం. మాకు సపరేట్గా చేసుకోవా. చూసినారా, నా కొడుకు అప్పుడే వచ్చేసినారు. ఇంకా మళ్ళీ మా పాపకి పోయి పాలు ఇచ్చేస్తాను. ఇచ్చేసంటే ఆమె కొంచెం కూర్చొని చదువుతుంది ఒక అరగంటలో. ఆమెకి పాలు ఇచ్చేసిన ఆమె పాలు తాగేస్తుంది, మొత్తం తాగేస్తుంది. ఓకేనా. ఇంకా మా కొడుకు చూసినారా మధ్యలో వస్తున్నారు. వీడు బాగా కొంచెం అల్లరి ఎక్కువనే. ఓకేనండి, ఇదే నా రొటీను. ఇంకా ఏంది మ్యాటర్ ఏంటంటే హెయిర్ ఆయిల్ చాలా అంటే చాలా బాగుంది. మీరు హెయిర్ ఆయిల్ బుక్ చేసుకోండి. ఇంకా హెర్బల్ షాంపూ మళ్ళీ ఈరోజు దొరికే ఐటమ్స్ ఏంటంటే అరసలు ఇవన్నీ ఉంది. మీరు కావాలంటే పైన ఉన్న నెంబర్కి నాకు కాల్ చేయండి. నేను కూడా మార్నింగ్ ఇదే తాగుతానండి. ఓకేనా. బయట కూర్చొని ఇట్లా తిక్క చూసుకొని తాగితే నాకు చాలా ఇష్టం అండి. నా ముగ్గులు ఇవన్నీ చూసినారా ఎంత క్యూట్గా ముగ్గులు వేసిన, దీపం ఎట్లా వస్తుంది అట్లా అనేసి చూసుకుని నేను పాలు తాగేస్తానండి. మళ్ళీ తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడమే. మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళకి ఇప్పుడు టీవీలో చూపిస్తున్నారు కదా లంచ్ బాక్స్ అది ఇది అవన్నీ పెట్టించిన, వాళ్ళ స్కూల్లో తిడతారు. అమ్మ మీ కూతురు పిక్నిక్ రాలేదు, ఒకటే బాక్స్ ఇవ్వమని. నేను వీళ్ళకి మూడు ఇదిలాగా తీసుకున్నాను. వాళ్ళు వద్దు, సపరేట్ పెట్టించిన కూర మళ్ళీ ఫ్రై అన్నము అట్లా ఇవ్వకండి, కలిపి ఒకటేసారి ఇచ్చేసేయండి అట్లా అనేసినారు. అందుకే నేను ఏం చేస్తానంటే అన్నము మొత్తము కలిపి పిల్లలకి టిఫిన్ బాక్స్ కట్టేస్తానండి. ఇంకా మన ప్రోడక్ట్ వచ్చేదాం. ఏంది మధ్యలో ప్రోడక్ట్ అనుకుంటున్నారా. దీనికి ముందునప్పుడు వీడియోలో నేను చాలా వేసినానండి. నా హెయిర్ ఆయిల్, ఏబీసీ మాల్ట్, ఇంకా తేనెలో నానబెట్టిన ఉసిరికాయ, బీట్రూట్ జాము, అరసలు. ఏ ప్రోడక్ట్ అడిగితే నేను ఇమ్మీడియట్గా మీకు చేసిస్తానండి. మీరు హైదరాబాద్లో ఇక్కడ దగ్గరనే ఒక 5 కిలోమీటర్స్ లోపల ఉంటే మేమే డెలివరీ చేస్తామండి. లేదు మీరు దూరం ఉన్నారు, ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా మేము మీ బుకింగ్ తీసుకుంటానండి. మీరు ఎప్పుడు కావాలంటే పైన ఉన్న నెంబర్కి నాకు కాల్ చేయండి. ఎప్పుడో అవైలబుల్లో ఉంటాను. ఓకేనా. కొరియర్లో మేము కరెక్ట్గా పంపిస్తామండి. ఎందుకంటే ఒక్కొక్క రూపాయికి వాల్యూ ఎంత అని నాకు తెలుసండి. ఓకేనా. ఇంకా ఏంటంటే మన ప్రోడక్ట్ ఒక్కసారి అయినా మీరు తీసుకుని టేస్ట్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నిన్న ఒక వీడియోలో అరసలు ఎట్లా చేసినాని వీడియో కూడా అప్లోడ్ చేసినాను. ఎట్లా పొంగి వచ్చిందని మీరే వీడియోలో ఉండొచ్చు. చూసినారా. నాకు ఏదైనా కానీ వంట సోడా కానీ ఇంకా అదే నూనెలో వాడడం అట్లా నాకు అలవాటు లేదండి. రేపు అదే ప్రోడక్ట్ని నా పాపకి ఇవ్వాలి, నా కొడుకుకి ఇవ్వాలి, మేము కూడా తినాలి కదా. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే కస్టమర్ ఎట్లానే నాకు కూడా అట్లానేనండి. అందుకే నేను చెప్తున్నాను, ఎప్పుడుమే ఒక్కటే నూనె నేను రోజుకు రోజు నూనె అప్పటికప్పుడే చేంజ్ చేస్తూ ఉంటాను. వంట సోడా అస్సలు కడుపు నొప్పి ఏమి రాదా. సుండీలు ఎక్కువ వాడతాను. సుండీలు, ఇలాచి, బెల్లము ఇవన్నీ కరెక్ట్గా వాడి కరెక్ట్గా నేను పర్ఫెక్ట్గా చేస్తానండి. ఒక్కొక్క ఆర్డరు నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏంది మ్యాటర్ అంటే మా పిల్లల ఐడి కార్డు ఉంటుందా, ఆ లంచ్ బాక్స్ లోపలికి కూడా పోతుందండి, లేదంటే పోదు. ఓకేనా. పిల్లలకి లంచ్ కూడా రెడీ చేసేసినాను. ఇంకా వెంబటే మీరు వెళ్ళి నా నంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ వెంబటే నాకు బుక్ చేయండి. ఓకేనండి. ఇంతే మ్యాటరు. నాకు రోజు ఫాలో చేయండి నా వీడియోని. యూట్యూబ్లో ఉన్న, ఇన్స్టాగ్రామ్లో ఉన్న, ఫేస్బుక్లో కూడా ఉన్నానండి. నా వీడియోను చూసి మీరు పైన తెలిసిన నంబర్లో నాకు ఒక్కసారైనా కాల్ చేసి నా ఆర్డర్ ఒక్కసారైనా తీసుకుని మీరు కంపల్సరీ టేస్ట్ చూడండి. ఓకేనా. మధ్యలో నా కొడుకు మాట్లాడుతూనే ఉంటున్నారు. ఓకేనా. ఇది నా కొడుకు కూడా లంచ్ బాక్స్ అండి. ఓకేనా. ఇప్పుడు లంచ్ రెడీ అయిపోయినాయి, వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నా రెగ్యులర్ రొటీన్కి వెళ్ళిపోతానండి. ఇంకా అరసలు చేయడము,
ఏ ప్రోడక్ట్ ఈరోజు పల్లీలు మిఠాయిలు చేయాలనుకున్నాను, నాకు టైం దొరకలేదు. ఇంకా చేసినప్పుడు మీకు వీడియోలో వేస్తాను. ఓకేనా? అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లంచ్ బాక్స్ వాళ్ళ డాడీకి ఇచ్చేసిన, వాళ్ళ డాడీ పోయి స్కూల్లో ఇచ్చేస్తారండి. ఓకే, బాయ్.